శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్న మన విమోచకుడు, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభములు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలంలో ఈ రీతిగా దేవుని సన్నిధానంలో సజీవులుగా మనలను బ్రతికించిన దేవునికే అనంత మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మారని మార్పు చెందని పరిశుద్ధ దేవా, మీ నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుచుచున్నాం. నైనా మీ పిల్లలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు క్షేమంగా సురక్షితంగా కాపాడినందుకు మీ స్తోత్రాలు. మీరిచ్చిన ఈ దినమును వాక్య ధ్యానంతో ప్రారంభించుటకు మాకిచ్చిన మంచి భాగ్యంకై స్తోత్రములు తండ్రి. 7వ కీర్తనను మేము ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను కట్టుమని మా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట ఈ దీన ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ 7వ కీర్తన 10వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ దినాన మనము జాగ్రత్తగా ధ్యానించుకుందాం. ఈ వాక్య భాగములు జాగ్రత్తగా మనం చదివినట్లయితే పోరాటమును గూర్చిన సంఘటనలు సాదృశ్యంగా ఇందులో వాడబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ 10వ వచనం నుంచి మనం గమనిస్తున్నాం, యుద్ధంలో వాడే ఖడ్గం ఉన్నది, విల్లు ఉన్నది, మరి గుంట ఉన్నది, లోతైన త్రవ్విన గుంట, మరి అంతేకాకుండా చేటు అనే అనేక పదాలను మనము ఇక్కడ గమనించగలం. మరణ పాశములు కూడా మనము గమనించగలం. దావీదు యొక్క హింసలలో దేవుడు దావీదు విన్నపములను విన్నాడు. తన ప్రచండ కోపంతో పాపులకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. దావీదు ప్రార్థన చేశాడు, దేవా, నేను చెయ్యని నేరమునకు వారు నన్ను నిందించుచున్నారే, దేవా, నా మీద అబద్ధములాడుచున్నారే. ఇలాంటి పరిస్థితుల్లో నిందలు అనుభవించడం చాలా కష్టతరం. అవును, క్రీస్తు కూడా చెయ్యని నేరానికి నిందలు అనుభవించాడు. ప్రజలు ఆనాడు అబద్ధ సాక్ష్యం పలికారు. మరి ఈరోజు ఆయన వలె జీవించాలని ఆశపడుతున్న మనం, ఆయన రూపంలోనికి మారాలి అని క్రీస్తును వెంబడించుచున్న మనము కూడా అలాంటి హింసలు, తిరుగుబాట్లు, అబద్ధ సాక్ష్యములు, అపనిందలు అనుభవించాల్సిందే. దావీదు శత్రువులైతే దావీదును చంపాలనుకున్నారు, కానీ తన వలన, తనను ఏమి చేయలేకపోయినా తన వలన అమాయకులైన కొంతమంది చంపబడ్డారు. అయితే దావీదు వెంటనే తన హృదయాన్ని శుద్ధిపరచుకొని దేవుని ఎదుట ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. పాపము తనకు తానే తీర్పును కొని తెచ్చుకుంటుంది. 14వ వచనం మనం చదువుతున్నాం, చూడండి. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. ఇక్కడ గర్భము, ప్రసవ వేదన, ప్రసవించుట అనే పదములు మనం చూస్తున్నాం. అద్భుతమైన వర్ణన ఇక్కడ మనం చూస్తున్నాం. వారు గర్భము దేనితో ధరించారట? అబద్ధ సాక్ష్యములతో, అబద్ధములతో గర్భము ధరించారు.
ప్రసవ వేదన దేనితో పడ్డారంట? ఆ పాపం ప్రతిఫలంగా కష్టము, నాశనము అనే ప్రసవ వేదన వారు పడినట్టుగా మనం చూస్తున్నాం. దేనికన్నారు? చివరికి పాపమును కనినట్టుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపమనే దానిని కని ఉన్నాడో, దానికి ముందు అబద్ధము, నాశనము అనే ప్రసవేదన గర్భము ధరించి పాపం వలన వచ్చు జీతమైన మరణానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత మంచి వర్ణన! మన శత్రువుల పరిస్థితి అదే. వారు అబద్ధం పలుకుతూ ఉన్నారు, కానీ దాని ప్రతిఫలంగా పాపము చేస్తూ ఉన్నారు. దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. వారిని గూర్చి దేవుడు మౌనంగా ఉంటాడు అనుకుంటున్నాడా? మౌనంగా ఉంటారా అండి? ఉండడు. ఖచ్చితంగా పాపమునకు ప్రతిఫలంగా మరణం, నాశనం వారి కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంటున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, తాను త్రవ్విన గుంటలో తానే పడుతాడు, వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వస్తుంది అని 15వ వచనం, 16వ వచనంలో మనం గమనిస్తున్నాం. చదువుకుందాం. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే పడును. అవునండి, ఈ మాటలు మనకు చాలా ఉత్సాహాన్ని కలగజేస్తాయి. ఓ, మన శత్రువు నాశనం ఇలాగుంటుందా? ఒక మంచి ఉత్సాహం, ఒక ఎంకరేజ్మెంట్ అనేది మన ఆత్మీయ జీవితంలో కలుగుతుంది. మంచిదే. మన శత్రువులు ఇలాగ నాశనం చేయబోతున్నాడా దేవుడు? ఓ, నేను ధైర్యంగా ఉందామనే ఒక ఎంకరేజ్మెంట్, ఉత్సాహం మన జీవితంలో కలుగుతుంది. అయితే ఆ ఉత్సాహంలో ఒక జాగ్రత్త కూడా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, మనము ఏమైనా పాపమును పెంచుతున్నామా? చేటును గర్భము ధరించి లేదా అబద్ధమును కని పాపమును పెంచుతున్నామా? అలాగ పెంచుతున్నట్టయితే మన కొరకు నాశనం ఎదురు చూస్తూ ఉన్నది. ఉగ్రత పాలు కాకుండా మనం జాగ్రత్త పడాలి. అవును, దేవుడు కృపగల దేవుడే, మన పాపాలను క్షమిస్తాడు. కానీ తన నీతిగల అధికారము చొప్పున మనము ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. మీరు ఏమి విత్తుతారో ఆ పంటనే కోతురు. అవును, మనం పాపం అనే పంటను విత్తామా, మరణం అనే పంటనే కోస్తాం. నీతిని విత్తామా, పరిశుద్ధత అనే పంటనే కోస్తామన్నది వాస్తవం. జాగ్రత్త. ఏంటంటే, పాపమును కనకండి. ఉత్సాహకరమైన విషయం ఏంటంటే, పాపము చేయుచున్న వారి కొరకు ప్రార్థన చేయండి. మన శత్రువుల కొరకు, మనలను హింసిస్తున్న వారి కొరకు, మనకు కీడు కల్పిస్తున్న వారి కొరకు, మన మీద అబద్ధ సాక్ష్యము, అబద్ధమైన ప్రాపగండ చేస్తున్న వారికి, మన మీద విరోధంగా మాట్లాడుతున్న వారికి దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. వారు త్రవ్విన గుంటలో వారే పడుదురు అన్నది నగ్న సత్యం. 17వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దావీదు భక్తుడు తీసుకున్న తీర్మానం ఏంటి? యెహోవా నామమును నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే ఆయన న్యాయం చేసేవాడు, అన్యాయస్తుడు కానే కాదు. ఆయన సర్వోన్నతుడు, ఆయన నామం సర్వోన్నతమైన నామం. నేను ఆయన్నే కీర్తిస్తాను. ఎప్పుడైతే ఈ మాటలు వింటామో మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. మన శత్రువుల గతి, మన శత్రువుల యొక్క అంతము దేవుడు నిర్ణయించాడు. దిగులు పడకండి. అయ్యో, నా శత్రువులు పెరిగిపోతున్నారు కదా, నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను,
నేనేమైపోతానో, నాకు వ్యతిరేకములు ఎక్కువైపోయాయని భయపడుతున్నావా? వ్యాధులు ఎక్కువైపోయాయి, కష్టాలు ఎక్కువైపోయాయి, ఇబ్బందులు ఎక్కువైపోయాయి అని చింతపడుతున్నావా? మన శత్రువైన అపవాదిని జయించిన మన యేసుక్రీస్తు మనతో ఉన్నాడు. ఆయన వారిని అంతము చేయువాడై ఉన్నాడు. సాతాను నీ కొరకు గుంట త్రవ్వేడేమో, నీ శత్రువు నీ కొరకు గుంట త్రవ్వేడేమో, వాడు త్రవ్విన గుంటలో వాడే పడును. అంతేకాదు, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును. ఎందుకంటే మన తరపున యుద్ధం చేయడానికి యెహోవా దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి స్తోత్రాలు ప్రియులరా. యెహోవా దేవుడు మన కొరకు దిగి వచ్చి ఉన్నాడు. నీతిగల న్యాయాధిపతి న్యాయము విధించడానికి మన కొరకు దిగి వచ్చినాడు. కనుక ధైర్యం వహించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన నామమునకు, సర్వోన్నతమైన ఆయన నామమునకు స్తుతి చెల్లించి కీర్తనలు పాడుదాం, ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ఇప్పుడు చెప్పండి, ఏంటి మన జీవితం? శ్రమపరచు వారి మీదకి నీ యొక్క ప్రతిస్పందన ఏంటి? నిన్ను హింస పెట్టు వారికి నీ ప్రతిస్పందన ఏంటి? పగ తీర్చుకుంటావా? లేదా నిన్ను నీవు పరీక్షించుకొని నీ వ్యాజ్యము, నీ హింసలు, నీ వ్యాధి, నీ తిరుగుబాట్లు దేవునికి అప్పగిస్తావా? దాని ప్రతిఫలమే వారు త్రవ్విన గుంటలో వారే పడతారు. ఒకవేళ ఈ స్వరం వింటున్నవారు ఎవరైనా నీ సహోదరుని కొరకు గుంటలు త్రవ్వుతున్నారేమో, జాగ్రత్త. దేవుని పిల్లల పక్షాన యెహోవా దేవుడున్నాడు. సైన్యములకు అధిపత్యకు యెహోవా దేవుని పిల్లల పక్షాన ఉన్నాడు. జాగ్రత్త. నీ చేటు నీ మీదికి రాకముందే జాగ్రత్త పడి దేవుని పాదాల మీద పడి పశ్చాత్తాపపడు. అప్పుడు నీ జీవితము మార్చబడుతుంది. దయచేసి ఈ స్వరాన్ని వింటున్నవారు, హింసపడుతున్నవారు ధైర్యం తెచ్చుకొని నీ శత్రువుల కోసం ప్రార్థన చేసి నీ ఏడుపు స్తుతి ఆరాధనగా మార్చబడాలి. ఎవరైనా గుంటలు త్రవ్వుతూ ఉంటే అనవసరంగా మన స్నేహితుల మీద, ఇరుగు పొరుగు వారి మీద, మన తోటి సహోదరుల మీద నిందలు మోపుతూ, అబద్ధ సాక్ష్యం పలుకుతూ, విరోధంగా మాట్లాడుతూ, తప్పుడు ప్రాపగండాలు చేస్తూ వారికి గుంటలు త్రవ్వుతుంటే జాగ్రత్త. దేవుని పిల్లల పక్షాన దేవుడున్నాడని ఎరిగి ఇప్పుడే మారు మనసు పొందాలని ప్రేమతో మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామను బట్టి స్తుతిస్తున్నామునైనా. ఈ ఉదయకాలంలో మరొక మారు మీరు చేసే యుద్ధమును గూర్చి మాకు స్పష్టంగా తెలియజేశారయ్యా. అది మా శత్రువుల మీద మీరు చేసే యుద్ధము. అదో ఎంతో భయంకరమైనది. చివరికి మా కొరకు త్రవ్విన గుంటలో వారే పడుదురు అనే ఒక గొప్ప ఉత్సాహపరిచే మాటలను, విషయాన్ని మాకు గుర్తు చేసినందుకు మీకు స్తోత్రాలు. గుంటలు త్రవ్వేవారు వారి గుంటలే పడతారు అని హెచ్చరించినందుకు కూడా మీకు స్తోత్రాలు. ఎవరైనా హింసల గుండా వెళ్తున్నారేమో, వారు ధైర్యపరచబడి, ఉత్సాహపరచబడి, తమ వాద్యమును మీకు అప్పగించి ధైర్యంతో మిమ్మల్ని కీర్తించుటకు, మీ నామాన్ని హెచ్చించుటకు సహాయం చేయండి. గుంటలు త్రవ్వేవారు జాగ్రత్త పడి మేలుకొనుటకు, పశ్చాత్తాపపడుటకు, నాశనమనే ప్రసవ వేదన పడకముందే జాగ్రత్త పడుటకు, మీ పాదాల చింత మారు మనసు పొందుటకు వారికి అవకాశము కల్పించమని ప్రార్థిస్తూ మమ్మల్ందరినీ ఈ దినమంతా భద్రపరిచి నీ కృపలో పంపించి మీ చిత్తానుసారంగా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని స్వస్థపరిచి, ప్రభా, భయంకరమైన కరోనా వైరస్ బారి నుండి మనం కాపాడి కరుణించి సజీవులుగా, దీర్ఘాయుష్మంతులుగా, ఆత్మీయంగా ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం చేయమని మా ప్రియరక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట
ఈ దీన ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి. మనం ధ్యానించుకున్న ఈ వాక్యాన్ని మరలా ఇంకొకసారి చదివి ధ్యానించి అర్థం చేసుకొని అన్వయించుకొని నడవాలని ప్రేమతో మనవి చేస్తూ మిమ్మల్ని అందరినీ ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరచాలని ప్రార్థిస్తూ మీ అందరికీ దేవుడు తోడుగా ఉండాలని మరొకసారి దీవించుచున్నాను. గాడ్ బ్లెస్ యూ.